హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లాస్యా జియోన్ బ్లాగ్స్. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఓహో, చెట్ల మొన్న గాలికి మొత్తం చెట్ల ఆకులన్నీ వచ్చి మీద పడితే మొత్తం ఊడ్చి సాఫ్ చేస్తున్నారు ఇద్దరు పిల్లకాయలు. అవునవును, ఇవన్నీ దాకా మస్తు చెత్త ఉండే, అంత ఎత్తేసారు. ఇప్పుడు కింది అంతా ఎత్తుతున్నారు అన్నమాట. వెరీ గుడ్ రా రితిక్, గుడ్ రితిక్. ఎటు పోతున్నావు? నీకు వారం అవుతుందా అది? ఆయనతో నువ్వు కూడా అటే పడేవు మరి. పడవా? దాన్ని అటు వారెత్తావా? ఏం చేస్తావు మరి? రైట్, వచ్చేసి పడేసి ఇట్రా. వచ్చే లే చూడకి చాలు. చాలా బాగా పని చేస్తున్నారు. రోజు ఇట్లా పని చేస్తూ ఉంటారు అన్నట్టు వీళ్ళు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంటికాడ వాళ్ళ మమ్మీ, ఇంట్లో వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తారు. మా సిద్ధికనైతే చాలా బాగా పని చేస్తుంది. బట్టలు వేస్తుంది, తీస్తుంది, బట్టలు విండేటప్పుడు పని చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. వీడు కొంచెం బద్దకస్తుడు. మరి ఏమనుకున్నా అంటే స్మృతిక గుడ్డు పాప అనుకున్నా. ఓకే, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ లాస్యా. బాయేనా? అంత డల్లుగా ఉన్నావు? అంత డల్లుగా ఉన్నావు మరి? అంత బాగా అంటున్నావు. ఇంకా ఇవాళ ఏంటి విశేషాలు? ఏంటి విశేషాలు? భవనకాలు పోవాలి, పెద్ద పండుగ కదా అక్కడ, రెడీ కావాలి. ఇవన్నీ దాకా వీళ్ళు ఏం చేసారు తెలుసా? పైన చెప్పరా ఏం చేసారు? మమ్మీకి చెప్పు. పైన దుమ్ము చెత్త ఉంటే మొత్తం ఊడ్చింది స్నితిక, మొత్తం రితిక్ ఎత్తిండు. బాగా పని చేసిరు. ఇవాళ ఏంటంటే బర్నకల్ మా మేనత్త వాళ్ళ ఇంటికి పోతున్నాం. పెద్ద పండుగ ఉన్నది, పండుగకు పోవాలి. తయారై వెళ్ళిపోడే. ఇలా సోమవారం కాబట్టి మా లాస్యకు ఒక పొద్దున్న లేచి ఇల్లు మొత్తం క్లీన్గా కడిగేసి మొత్తం క్లీన్ చేసేసింది. నీట్గా అయింది. ఏమో కుక్కలు. ఏమైందిరా స్నితిక? ఏమైందిరా? ఇంత దీని మిగిలి పడ్డా? ఇది కూడా అన్నయ్య మీద పడ్డదా? ఇంత నేను సుతగా పడ్డానా? మా అవ్వకి చెప్తుందన్నమాట, వీడు మొన్న పడ్డది. ఊరికి పోవడానికి అయితే మేము రెడీ అయిపోయినాం అన్నమాట. కొత్త డ్రెస్, మా స్నేహితిక కొత్త డ్రెస్, నా కొత్త డ్రెస్, వాళ్ళ మమ్మీ కొత్త డ్రెస్, మొత్తం అదిరిపోయింది సారీ. ఇది కూడా కొత్త డ్రెస్, మొత్తం కొత్త డ్రెస్లే ఉన్నాయిరా. కొనుకత్తే కొత్త డ్రెస్లేనా? మా స్నితిక అన్ని జమ చేసుకుంటా డ్రెస్సులు కొనుక్కుంటుందా? రితిక్ గడా మా రితిక్ గడ పైసలు జమ చేసుకుంటున్నాడు. అప్పుడు 3000 అయితే సైకిల్ కొనుక్కున్నాడు. ఇప్పుడు మళ్ళా 500 అయినాయి అన్నమాట. 4000 నేను మర్చిపోతాడు. వావ్, నీ చిన్న ఆలోచించక ఇది. ఓ,
వా వెళ్ళిపో మా రితిక్ గారు పేర్లు కొనుకొచ్చుకుంటుండట మొత్తం తెల్లగా అవుతాడేమో. మామనేమో మొత్తం వేడి చేస్తున్నది, పొద్దుగల చూస్తున్నది, ఇలా సంగతి ఏంది ఏం కథ అని చూస్తా ఉన్నది. ఇక మా లాస్య చదువుడు ఒడతలేదు దంగుతలేదు. మరి ఓవల్ది వదలేదు సుంతిక చెప్తుంది. చెప్పురా ఓవల్ది లేట్ అవుతుందిరా. చూడు స్నితికని అడిగే నీదే. స్నితికి ఎప్పుడో పొద్దుగా లేచి రెడీ అయింది పాపం, కొత్త డ్రెస్ వేసుకొని మంచిగా కదా. లడ్డు కొండగాడు పోసుకొని పోదాం. పిల్లకాయలు అందరం ఎక్కేసాము. వాళ్ళ మమ్మీ బాకీ మమ్మీ కూడా వచ్చేస్తున్నాయి. మొత్తం కొత్త సారీ కొత్త మమ్మీ. నీకేంద్రా స్నితిక సూపర్. మా అవ్వ చీర కూడా మస్తున్నది. అవ్వ నీ చీర మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది నీ చీర. ఎక్కడే పట్నం వేసుకుంటే మీ అవ్వగారు తెచ్చిరా, సూపర్ తెచ్చిరు చీర. ఏంట్రా నాని మమ్మీ వెనక పోతాడు, మీరు కూర్చోరు సరేనా? సరేనారా మంచిగా కూర్చోరు ఇక మీరే. ఇగో మా స్నితిక నిన్న దెబ్బ తాకింది, ఇగో నల్ల కమిలినట్టు అయింది. నిన్న మీదికెళ్ళి చైర్ మీకెళ్ళి పడ్డది. తాతేడి ఏర్రా తాత బా మామ రాడట్నా? ఎందుకు ఇదే కొడుతుంది, చల్లగా ఉన్నది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటికి నుంచి బయలుదేరినాము. బదనకల్ పోయినాక బ్లాగ్ నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ బ్లాగ్ ఇంటే తీసుకుంటూ పోతే చాలా పెద్దగా అయితే ఉండొచ్చు, అందుకని చెప్పేసి మళ్ళీ బదనకల్ చుట్టాలందరూ మంచిగా వస్తారు, మొత్తం ఎంజాయ్ ఉంటుంది. అక్కడి బ్లాగ్ అక్కడనే తీసేస్తా. ఈ బ్లాగ్ ఇప్పటికే కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏంటా నాని ఎవరు ఆయనకి బావ వస్తాడట, వాళ్ళ బావ వస్తాడు, మా చెల్లె కొడుకు. వాళ్ళతో ఆడుకోవాలి బాగా అట్లా. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.